ప్రైజ్ ది లార్డ్. ప్రభువైన యేసుక్రీస్తు నామంలో మీ అందరికీ శుభాలు కలుగును గాక. ప్రతి ఉదయం నీతో నా నిబంధన స్థిరపరచుదురని దైవ కార్యక్రమాన్ని వీక్షిస్తున్న దేవుని పిల్లలని మీ అందరికీ ప్రభువైన యేసుక్రీస్తు నామంలో వందనాలు తెలియచేస్తా ఉన్నాను. అలాగే ఈ కార్యక్రమాన్ని ఎంతమంది అయితే నూతనంగా వీక్షిస్తున్నారో మీ అందరికీ కూడా ప్రభువైన యేసుక్రీస్తు నామంలో శుభాలు వందనాలు తెలియచేస్తూ ఉన్నాను. ఈరోజు దేవుని వాగ్దానము లూకా సువార్త 17వ అధ్యాయము 16వ వచనంలో ఇలాగ రాయబడి ఉంది. గొప్ప శబ్దముతో దేవుని మహిమపరచుచు తిరిగి వచ్చి ఆయనకు కృతజ్ఞతాస్తుతులు చెల్లించిరి. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. దేవుడి ఉదయ కాల సమయంలో మనకి ఇస్తున్నటువంటి వాగ్దానము, గొప్ప శబ్దముతో దేవుని మహిమపరచుచు తిరిగి వచ్చి ఆయనకు కృతజ్ఞతాస్తుతులు చెల్లించిరి. దేవుని బిడ్డలారా, మనము దేవుని దగ్గర నుంచి అనేకమైనటువంటి ఆశీర్వాదాలు మనం పొందుకుంటాం. దేవుని దగ్గర నుంచి మనము అనేకమైనటువంటి మేలులు పొందుకొని ఉంటాం. దేవుని పిల్లలారా, మనం ఎప్పుడు కూడా దేవునికి కృతజ్ఞతాస్తుతులు చెల్లించేవారుగా ఉండాలని చెప్పి దేవుని యొక్క వాక్యం తెలియచేస్తూ ఉంది. యేసుక్రీస్తు ప్రభువారు యెరూషలేము ప్రాంతానికి ఆయన సువార్త ప్రకటించడానికి ఆ మార్గంలో వెళ్తున్నప్పుడు 10 మంది కుష్ఠరోగులు ఆయనకి ఎదురుగా వచ్చి, ప్రభువా, మమ్మల్ని దావీదు కుమారుడా మమ్మల్ని కరుణించమని చెప్పి వారు యేసుక్రీస్తు ప్రభువారిని అడిగినప్పుడు యేసయ్య అన్నారు, మీరు వెళ్ళి యాచకులకు కనుపరుచుకోండి అని చెప్పినప్పుడు వారు వెళ్తున్న మార్గంలో వారికి స్వస్థత కలిగినప్పుడు, ఎప్పుడైతే వారికి స్వస్థత వచ్చిందో 9 కూడా వారు వెళ్ళిపోయారు. కానీ ఒక్కడు మాత్రము యేసయ్య దగ్గరకు వచ్చి యేసు గొప్ప శబ్దముతో దేవుణ్ణి మహిమపరిచాడంట. ఆయనకు వచ్చినటువంటి స్వస్థతను బట్టి, ఆయనకు వచ్చినటువంటి ఆ యొక్క గొప్ప శరీర రోగము స్వస్థత పొందటం బట్టి ఎప్పుడైతే స్వస్థత కలుగుడు చూచాడో వెంటనే వెనుకకు తిరిగి పరిగెత్తుకుని యేసయ్య ఉన్న దగ్గరికి వచ్చి యేసయ్య దగ్గర పాదములు గొప్ప శబ్దంతో యేసయ్యను స్తుతించి కృతజ్ఞతాస్తుతులు చెల్లించి ఆయన పాదాలకు మొక్కి దేవుణ్ణి మహిమపరిచినట్లు మనం చూస్తూ ఉన్నాం. ఎప్పుడైతే ఆ సమరయుడు యేసయ్య దగ్గరికి వచ్చి పాదముల మీద పడి అతను కలిగిన స్వస్థతను బట్టి దేవునికి మొక్కాడు, దేవునికి కృతజ్ఞతాస్తుతులు చెల్లించాడు, యేసయ్య నామమును అక్కడ గణపరిచారు. యేసయ్య అడుగుతూ ఉన్నారు, తక్కిన 9 ఎక్కడ ఉన్నారని అడిగినప్పుడు ఈ సమరయుడు ఒక్కడ తప్ప మిగిలిన వారు ఎక్కడ ఉన్నారని చెప్పి యేసుక్రీస్తు ప్రభువారు అడుగుతూ ఉన్నారు. దేవుని పిల్లలారా, ఈ రోజున దేవుని పిల్లలమైనటువంటి మనము, దేవుని క్రీస్తు రక్తంలో కడగబడినటువంటి మనము, మీరు దేవుడు మీ జీవితాలు అనేకమైనటువంటి మేలులు చేసి ఉన్నారు. అనేకమైనటువంటి మేలులు మనము దేవుని దగ్గర నుంచి పొందుకుంటా ఉన్నాం. మనము దేవునికి కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తున్నామా? మనము దేవునికి దేవునికి కృతజ్ఞత పూర్వకంగా ఆయనను గణపరుస్తూ ఉన్నామా? దేవుడి ఉదయకాల సమయంలో మనకు తెలియచేస్తున్నాడు, కలిగి ఉన్నాడు. దేవుని పిల్లలారా, కృతజ్ఞత కలిగి ఉండాలని చెప్పి దేవుడు కోరుతా ఉన్నాడు. ఈ ఉదయకాల సమయంలో యేసుక్రీస్తు ప్రభువారు మనతో మాట్లాడుతూ ఉన్నాడు. 10 మంది స్వస్థత పొందారు, కానీ ఒక్కడు మాత్రమే వెనుక తట్టొచ్చాడు. మిగతా 9 వారు తన దారిని వారు వెళ్ళిపోయారు. ఒక్కడు మాత్రమే దేవుని ఎరిగినటువంటి వాడు ఒక్కడు మాత్రమే యేసయ్యను మహిమపరచడానికి వెనుక తట్టుకు తిరిగి వచ్చి ఆయన పాదముల దగ్గర మోకరించి ఆయనకు నమస్కారం చేశాడు. దేవుని పిల్లలారా, యేసయ్య అడుగుతూ ఉన్నాడు, మిగిలిన 9 ఎక్కడ ఉన్నారని. దేవుని ప్రజలారా, దేవుని నమ్ముకున్నటువంటి మనము యేసయ్య మన జీవితంలో గొప్ప కార్యాలు చేసినప్పటికీ మనము దేవునికి కృతజ్ఞత కలిగి ఉన్నామా? దేవుణ్ణి స్తుతిస్తూ ఉన్నామా? దేవుని నామాన్ని మహిమపరిచే విధంగా ఉన్నామా? దేవుని నామాన్ని ఘనపరిచే విధంగా మన జీవితాలు ఉన్నాయా? ఒక్కసారి ఆలోచన చేసుకోమని దేవుడి ఉదయకాల సమయంలో మనకు వాగ్దానం చేస్తూ ఉన్నా. అటువంటి జీవితం మనం కలిగి ఉంటే ఆ సమరయుడు అది ఎప్పుడైతే యేసయ్య దగ్గరకు వచ్చి యేసయ్యను మహిమపరిచాడో, ఎప్పుడైతే యేసయ్యను గణపరిచాడో అతని గురించి మాత్రమే యేసయ్య అక్కడ రాయించినట్లు మనం చూస్తూ ఉన్నాం. ఆ లేఖనంలో సమరయుడు అన్యుడి గురించి అక్కడ రాయబడింది, కానీ మిగిలిన 9 గురించి ఇక్కడ రాయబడలేదు. దేవుని పిల్లలారా, దేవుని మహిమపరిచిన వారి జీవితంలో దేవుడు ఇంకా గొప్ప కార్యం చేస్తాడు. దేవునికి కృతజ్ఞతాస్తుతులు చెల్లించే వారి జీవితంలో దేవుడు గొప్ప కార్యం చేస్తాడు. అటువంటి కృప పరిశుద్ధాత్మ దేవుడు మనందరికీ అనుగ్రహించును గాక. ఆమెను ప్రార్థన చేసుకుందాం. మహాపరిశుద్ధుడవు నాయన, మహోన్నతుల ప్రభువా, అని ఉదయకాల సమయంలో ప్రభువా నీవు మాకు అనుగ్రహించిన వాగ్దానం బట్టి వందనాలు ప్రభువా. నాయన 9 ప్రభువా 10 మంది స్వస్థత పొంది ప్రభువా, నాయన 9 ప్రభువా దారిని వారు వెళ్ళిపోయారు, కానీ ఒక్కడు మాత్రం ప్రభువా నిన్ను గొప్ప శబ్దంతో మహిమపరిచి కృతజ్ఞతాస్తుతులు చెల్లించాడు ప్రభువా. అటువంటి జీవితం మేము కలిగి ఉండినట్లు ఉదయకాల బిడ్డని చేతులుగా అప్పగిస్తున్న వారి పనుల్లో, వారి ప్రయాణంలో ప్రభువా నాయన వారికి సహాయం దయచేయండి. వారికి ఏ అవసరాలు ఉన్నాయో
వారన్నిటి నుంచి వారికి విడుదల దయచేయండి. వారి అవసరాలు తీర్చండి, వారి అక్కలను ప్రభావ తీర్చి ఈ నామానికి మహిమ తెచ్చుకొని ఈ కార్యక్రమం చూస్తున్న ప్రతి బిడ్డను దీవించి నాయన కృపలో నడిపించమని నజరేయుడైన యేసుక్రీస్తు పరిశుద్ధ నామములో అడిగి ప్రార్థించి వేడుకుంటున్నాం తండ్రి. ఆమేన్. ప్రైజ్ ది లార్డ్. దేవుడు మిమ్మల్ని మీ కుటుంబాలను దీవించి ఆశీర్వదించును గాక. ఆమేన్. సాక్షి సమూహము మేఘము వలె నుండి నాలో కోరిన ఆశలు నెరవేరగా, సాక్షి సమూహము మేఘము వలె నుండి నాలో కోరిన ఆశలు నెరవేరగా, వేలాది దూతల ఆనందము చూచి కృప మహిమైశ్వర్యం నే పొందిన వేళ, మహిమలో నీతోనే నిలిచిన వేళ, మాధుర్యలోకాన నిన్ను చూచిన వేళ, ఎంతగా కీర్తించిన నీ రుణమే నే తీర్చగలనా, ఇదే కదా నీలో పరవశం, మరువలేని తీయని జ్ఞాపకం. నూతనమైన కృపా, నవనూతనమైన కృపా, శాశ్వతమైన కృపా, బహు ఉన్నతమైన కృపా, నిరంతరం నాపై చూపిన నిత్య తేజుడా యేసయ్యా.